ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాయి కదా, గోదావరి జిల్లాలో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈ గోదావరి జిల్లాలోనే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ కూడా ప్రస్తుతం ప్రభుత్వం చేసే అరాచక పరిపాలన, దోపిడీలు, ఇసుక, ల్యాండ్ అన్నీ కూడా ఒకటే కదా, ఒక సీఎంని అడ్డం పెట్టుకొని మొత్తం 150 మంది ఎమ్మెల్యేలు కూడా ఆంధ్రప్రదేశ్ అడ్డదిడ్డంగా దోచేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే అడ్డం పెట్టుకుని అందరూ సీఎం గారు చెప్పారని చెప్పేసి అందరూ చేస్తున్నారు. వాళ్ళు ప్రజాప్రతినిధులుగా చేయవలసిన కార్యక్రమాలు చేయకుండా, ప్రజాప్రతినిధులుగా మాట్లాడవలసిన మాటలు మాట్లాడకుండా ఒక రౌడీలా గోండాలాగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క వీళ్ళ లక్షణాలు కానీ వీళ్ళ యొక్క పరిస్థితులు కానీ ప్రజలకు ఎవరికి నచ్చలేదు. ప్రజలకు అవసరమైన పథకాలన్నీ మేము వాలంటీర్లు పెట్టి ఇంటింటికి పంపిస్తాం అంటున్నారు వాళ్ళు. వాలంటీర్లు లేనప్పుడు కూడా పూర్వకాలంలో పథకాలు ఇచ్చారండి. నడిచేవాడు వచ్చేవాళ్ళకి పంచాయతీలు ఇచ్చి రాని వేళ గుమస్తాల చేతి పంపించి ఇచ్చేవారు. పథకాలు అనేది ప్రభుత్వం యొక్క వెల్ఫేర్ కార్యక్రమాలు అది ఒక కార్యక్రమం తప్పితే వెల్ఫేర్ ఓన్లీ పథకాలే జీవితాలు కాదు కదండి. ఇప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎంబీఏలు, ఎంపీలు, ఎంసీలు వీళ్ళన్నీ చదువుకుంటున్నారు. చదువుకునే వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వాలి కదండి. ఉద్యోగ కల్పన ఎక్కడ ఉందని మేము 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాం సంవత్సరానికి అని చెప్పేసి 5 సంవత్సరాల క్రితం చెప్పారండి. ఇప్పుడు ఒక్కసారి కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోకుండా ఈ వాలంటీర్ ఉద్యోగాలు వాళ్ళు ఉద్యోగస్తులు కారంటూ ఉంటారు. ఉద్యోగస్తులే మేము వాళ్ళు ఇచ్చామంటారు. వాళ్ళకేమో 5,000 రూపాయలు ఇచ్చి అటు గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో కాకుండా ఇటు పార్టీ కార్యకర్తలు కాకుండా పగలో గంట గవర్నమెంట్ పని చేసుకుని పని చేయించుకుంటూ ఉంటారు. ఈ కార్యక్రమం ఎలక్షన్ కమిషన్ వాళ్ళని చేయొద్దు. దాదాపు 150,000కు పైగా సచివాలయ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కరు 30,000 రూపాయలు జీతం వస్తుంది. 150,000 పైగా ఉద్యోగాలు ఇచ్చాము. ఈ ఉద్యోగాలు కాదని అడుగుతున్నాం. ఇప్పుడు ఈ వాలంటీర్ కూడా ఫస్ట్లో ఏమన్నారండి, మా 6 నెలలు 1 సంవత్సరం వీళ్ళకేమో ప్రొఫెషనల్ చేసుకున్న తర్వాత వీళ్ళందరూ పర్మనెంట్ చేస్తా అన్నారు. వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి చేసిన సంవత్సరం తర్వాత వాళ్ళు చేయలేదు. కాబట్టి ఈరోజు వాళ్ళ యొక్క జీవితాలు, జీవనాలు కూడా ఉద్యోగం కూడా అభద్రతలు పడిపోయింది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వాళ్ళేమో ఇంటింటికి వెళ్ళి ఇవ్వద్దండి. ఎందుకంటే ఇంటింటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు పార్టీ ప్రచారం చేస్తారు. కాబట్టి ఉద్యోగస్తులు పార్టీ ప్రచారం చేయకూడదనే గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళని వెళ్ళొద్దని చెప్తే ప్రజల మీద, ఈ పథకాల మీద, లబ్ధి పొందే వాళ్ళ మీద ఎటువంటి ద్వేషాలు లేవండి. మీ పక్కన పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షులు ఏదైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ని అసెంబ్లీలో అడుగు పెట్టలేమంటున్నారు వైసీపీ వాళ్ళు. వీళ్ళు ఎవరండి? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో 5 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశం ఇది. అసెంబ్లీలో అర్హత ఉంది. ప్రజాసేవ చేస్తా అన్న వాళ్ళందరినీ వెళ్ళి పంపించే అధికారం ప్రజలకు ఉంది. వాళ్ళు చేస్తారు. అంతకు ముందే కొంత బ్యాక్గ్రౌండ్ చేసి ప్రజలకు సేవ చేస్తూ, ప్రజలకు సహాయం చేస్తూ, నష్టపడే వాళ్ళకి అనారోగ్యం వాళ్ళు సేవ చేస్తున్నప్పుడు వాళ్ళ సేవల్ని మెచ్చే వీళ్ళు అధికారులు ఉంటే ఇంకా బాగా చేస్తారని ఉద్దేశంతో అసెంబ్లీకి మప్పుతారు తప్పితే అసెంబ్లీకి వెళ్తే అధికారం పెట్టుకున్న దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రజల్ని అడ్డదిడ్డంగా దోచి తినేస్తాం, మమ్మల్ని ఎదిరించే వాళ్ళని కొట్టేస్తాం, చంపేస్తాం, కేసుల్లో పెట్టేస్తాం అంటే ఎవరు ఒప్పుకోరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర అధికార బలం, డబ్బు బలం ఉంది. దీన్ని పవన్ కళ్యాణ్ ఎదుర్కోగలరా? తప్పకుండా. ఇక్కడ జనబలం ఉంది, ప్రజాబలం ఉంది. ఈ అధికారంలో ఉండే ఈ యొక్క ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ యొక్క బంధువర్గాలు, వాళ్ళ యొక్క కలిపి దేశాన్ని అడ్డదిడ్డంగా నొక్కేస్తూ ప్రతి వాడి గొంతు నొక్కేస్తున్నారు. వాళ్ళ అభిప్రాయం చెప్పలేని పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని తయారు చేశారు. కాబట్టి ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఈ 5 కోట్ల ఆంధ్ర మీదను, భారతదేశంలో ఉన్న అందరి మీద పడింది. కాబట్టి ఈ ఎలక్షన్ చాలా కీలకమైనవి. మన ఆంధ్రప్రదేశ్ని నిలబెట్టుకోవాలంటే ఈ ఎలక్షన్లో ప్రభుత్వాన్ని మార్చవలసిన అవసరం ప్రతి యువకుడికి, ప్రతి ఓటర్కి కూడా ఉంది. ఇది చేయకపోతే మన ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర యొక్క అస్తిత్వాన్ని కోల్పోతూ ఉంటాం. మన నిధులు, విధులు అన్నీ కూడా కోల్పోతూ ఉంటాం. తర్వాత ఏమో రాజ్యం నుండి బంటుల్లాగాను, కూలోళ్ళగా పడవలసిన బాధ్యత మనకు అందరికీ వస్తుంది. రాత్రి పిఠాపురంలో దాదాపు 1 కోటి రూపాయలకి పైగా విలువైన మద్యం బాటిల్ దొరికింది. ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని చెప్పేసి పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వర్మ గారు, ఈ మద్యం ప్రభావం, డబ్బు ప్రభావం పనిచేయమంటారా? ఏం పని చేశారు? ఓటుకి 1,00,000 రూపాయలు ఇస్తున్నారంట. 2 లక్షలు ఇచ్చిన ఇవన్నీ ప్రజల ప్రలోభాలు పెట్టడానికి, ప్రజల యొక్క లక్ష్యాన్ని చేయడానికి పెడుతున్నారు. కాబట్టి యువకులందరూ ఆలోచిస్తారు. వాడు ఇచ్చే 1,00,000 రూపాయలు వాడి జీవితం కదండి. వాడికి ఉద్యోగం వచ్చి, వాడికి స్థిరత్వం వచ్చినట్టు పెళ్లి అయితే కుటుంబం, భార్య, పిల్లలు, సమాజం, సేవ ఇలాంటివన్నీ ఉంటాయి. 1,00,000 రూపాయల జీవితం మనిషి జీవితం కాదండి. 1,00,000 అలాంటి లక్షలతో ఇంకో ఇండస్ట్రీ పెట్టి ఇంకో 10 మందికి మనం జీవితం ఇవ్వగలం. అలాంటిది ప్రజాస్వామ్యం రక్షించుకోకపోతే మన భారతదేశం, ఆంధ్రప్రదేశ్ యొక్క అస్తిత్వం కోల్పోతాం. కాబట్టి ఈ ఎలక్షన్లో ఇప్పుడున్న అధికార పార్టీ ఈ 5 సంవత్సరాలు పరిపాలన చేసిందండి. ఈ పరిపాలన మీద మనం రివ్యూ చేయాలన్నా సరే పార్టీని మార్చాలి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లోనూ చాలా కష్టాలు, నష్టాలు, దోపిడీ జరిగాయి అంటున్నారు. ఈ దోపిడీ మీద ఎంక్వైరీ జరగాలంటే ప్రభుత్వం మారాలి. ప్రభుత్వం మారితేనే ముందు ప్రభుత్వం బాగా చేసిందా, దోపిడీ చేసిందా, అన్యాయాలు, అక్రమాలు జరిగాయి, నేరాలు జరిగాయి, ఘోరాలు జరిగాయి, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత ఇవన్నీ బయటకు వస్తాయి. కాబట్టి అప్పుడు ఇవాళ శిక్ష పడిన ప్రజల యొక్క
కొత్త ప్రభుత్వం యొక్క పరిపాలన నచ్చితేనే ఉంచుతారు, లేకపోతే ప్రతి 5 సంవత్సరాలు మార్చుకునే అర్హత ప్రతి ప్రజాస్వామ్యంలో ఓటర్కి ఉందండి. మీరు బాగా చేస్తే ఇంకో 5 సంవత్సరాలు ఇస్తాం, లేదా 30 సంవత్సరాలకి ఇది రాజ్య పరిపాలన కాదండి, ఇది ప్రజాస్వామ్య పరిపాలన. ప్రతి 5 సంవత్సరాలు మనం మార్చుకునే అధికారం అవసరం మనకు ఉంది. ఎంత బాగా చేసినా సరే మనం మారుస్తాం, ఎందుకంటే ఇవాళ చేసుకున్న పులిహారే బాగలేకపోతే ఇంకోసారి ఇంకో విధంగా రేపు చేసుకుంటాం. అలాగే ఇప్పుడు మనం 5 సంవత్సరాలు మన భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని, మన గ్రామ భవిష్యత్తుని, మన రాష్ట్రాల యొక్క భవిష్యత్తును ఒక వ్యక్తి చేతిలో పెట్టేసి వాడు దాచుకుని తింటున్నా, లేకపోతే మన మీద దౌర్జన్యం చేస్తాం భరించవలసిన అవసరం ఈ ప్రజాస్వామ్య ఓటర్లకు కానీ ప్రజలకు కానీ ఈ గ్రామ పరిపాలన వ్యవస్థలకు కానీ లేవు కదండి. ఓకే, థ్యాంక్ యూ అండి.